మాస్టర్ ట్యాంక్ డ్రగ్స్ కేసుపై ఈగిల్ టీం దూకుడు మీద ఉంది. రకుల్ సోదరుడు డ్రగ్ కార్యకలాపాలపై పోలీసులు ప్రధానంగా ఫోకస్ చేశారు. నెల రోజుల వ్యవధిలో 6 సార్లు డ్రగ్స్ అమన్ప్రీత్ కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ట్రూ బజార్ వ్యాపారవేత్తలు సింఘానియా సోదరుల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేశాడని పోలీసులు చెబుతున్నారు. డ్రగ్స్ కొనుగోలు చేసిన ప్రతిసారి ఆన్లైన్ ద్వారా అమన్ప్రీత్ సింగ్ డబ్బులు పంపించినట్టు గుర్తించారు. సింఘానియా సోదరుల వాట్సాప్ చాట్ నుంచి రకుల్ సోదరుడు కీలక విషయాలు రాబట్టారు. రకుల్ సోదరుడు అమన్తో పాటు యష్, ధరమ్తేజ్ కలిసి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు గుర్తించారు. సరిగా డ్రగ్స్ డెలివరీ చేసే సమయంలోనే పట్టుకున్నారు వెస్ట్ జోన్ పోలీసులు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం ఈగిల్ టీం మాసప్ ట్యాంక్ పోలీసులు గాలిస్తున్నారు. ఎఫ్ఐఆర్లో A7గా రకుల్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరు యాడ్ చేశారు. గత సంవత్సరం కూడా రకుల్ సోదరుడు అమర్ ప్రీత్ సింగ్ సైబరాబాద్ పోలీసులకు పట్టుబడ్డాడు. మాసప్ ట్యాంక్ చాచా నెహ్రూ పార్కింగ్ ఏరియాలో డ్రగ్స్ దందా నడుస్తోందన్న ముందస్తు సమాచారంతో నిఘా వేసిన ఈగిల్ టీం పక్కా ప్లాన్తో పట్టుకుంది. కార్ డాష్ బోర్డులో డ్రగ్స్ దాచినట్టు గుర్తించారు. మొత్తం 43.7 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. 11.5 గ్రామ MDMA డ్రగ్స్ పట్టుకున్నారు. ఒక కారు, 2 మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు. ఆ ఇద్దరు వ్యాపారులకు నైజీరియన్, ఆఫ్రికన్ గ్యాంగ్తో లింకులు ఉన్నట్టు సమాచారం. డ్రగ్స్ కొనుగోలు కోసం విదేశీ నెంబర్తో చాటింగ్ ఆధారాలు దొరికాయి. నగరంలోని ప్రముఖ ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. రెగ్యులర్ కస్టమర్లుగా 4 యువకులను గుర్తించారు. చేశారు. 19th రోజు నితిన్ అని శ్రామిక్ అని ఇద్దరు వ్యక్తుల్ని మలక్పేట సంబంధించిన వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయటం, దాంట్లో 43 గ్రామ్స్ కొకైన్ అండ్ 11 గ్రామ్స్ పైన MDMA సీజ్ చేయడం జరిగింది. అప్పుడు ఫస్ట్ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత దీంట్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా 24th రోజు జాంబియా అండ్ ఆఫ్రికా కంట్రీ నేషన్స్ ఇద్దరిని ఎలినా అండ్ ఇంకొక ఆమెని, ఇద్దరు ఉమెన్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి సోర్స్ ఏమో బయట నుంచి ఉంది, ఆ పేర్లు ఇంకా వాళ్ళ కోసం అరెస్ట్ కోసం టీమ్స్ బయటకు వెళ్ళాయి కాబట్టి ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. వీళ్ళ ఇచ్చిన కన్ఫెషన్ లో 4 మెంబర్స్ మనకి ఇక్కడ లోకల్లో సంబంధించిన వాళ్ళు కన్జ్యూమర్స్ గా వచ్చారు. దాంట్లో ఒక పేరు ఇప్పుడు అమన్ ప్రీత్ సింగ్ అని చెప్పి ఒక పేరు వచ్చింది. అదే అతన్నే లాస్ట్ టైం కూడా నార్సింగ్ లో కన్జ్యూమర్ కిందనే దాన్ని అప్పుడు నోటీస్ ఇచ్చి రెగ్యులరైజ్ చేయడం జరిగింది. ఒక ఫ్యామిలీ మొత్తానికి దేన్ని అట్రిబ్యూట్ చేయలేము. నితిన్ సింఘానియా అనే వ్యక్తి దీంట్లో ఉన్నాడు అండ్ శ్రామిక్ అనే వ్యక్తి ఉన్నాడు. వీళ్ళిద్దరికి సప్లయర్స్ నైజీరియన్, అదే మన ఆఫ్రికన్ నేషన్స్ ఇద్దరు ఉన్నారు. తర్వాత ముంబైలో యాక్చువల్ సోర్స్ వచ్చింది. ఇంతవరకే కనెక్టెడ్. మిగతా ఇప్పుడు ఆ ఫ్యామిలీ సింఘానియా అంటే చాలా మంది రెప్యూటెడ్ పీపుల్ ఉండొచ్చు. నితిన్ సింఘానియా అంటోడు మాత్రం ఈ కేసులో అక్యూజ్డ్ గా అరెస్ట్ చేయబడి జైలుకు పంపించాడు. మనం ఆ చట్టంలోనే NDPS యాక్ట్ లోనే కన్జ్యూమర్ కి ఓన్లీ నోటీస్ ఇచ్చి పంపాలని ఉంది. వీళ్ళు ఇది ఫస్ట్ టైమే అప్పుడు అతను కాబట్టి అలానే రెగ్యులరైజ్ చేశారు. ఇప్పుడు ఇది సెకండ్ టైం వచ్చింది కాబట్టి దీన్ని ఇప్పుడు డి అడిక్షన్ సెంటర్కి కావచ్చు, లేకపోతే రిహాబిలిటేషన్ సెంటర్కి కావచ్చు రిఫర్ చేస్తారు. ఇవి ఏది చేసినా చట్టబద్ధ దాన్ని విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది లానే వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఏమేమి చేయొచ్చో విధంగానే దాని ప్రకారం చేస్తారు. 40 గ్రామ్స్ దీంట్లో కొకైన్ వచ్చింది, దాంట్లో ఉంది. వీళ్ళు కన్జ్యూమర్సే. ఇప్పుడు అతను వచ్చిన తర్వాత కానీ లేకపోతే వీళ్ళని ఇప్పుడు పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత కానీ వీళ్ళు ఎంత క్వాంటిటీ తీసుకున్నట్టు వాళ్ళు, ఒకవేళ డైలీ కన్జ్యూమ్ కోసం ఉంటుందా లేకపోతే ఏదన్నా పార్టీలు ఆర్గనైజ్ చేసినంత క్వాంటిటీ ఉందా అనేది ఇంకా మనం ఇంకా డిసైడ్ చేయలే. వాళ్ళు పోలీస్ కస్టడీ వచ్చిన తర్వాత మిగతా విషయాలన్నీ తెలుసుకోవడానికి ఉంటుంది.